గత వారంలో జ్ఞాపకం చేశాను. దేవుని ఏర్పాటు. హల్లెలూయా. దీని గురించి మనం కొరింథీయులకు రాసిన పత్రిక చదవాల్సిన అవసరం లేదు, మనకు తెలిసిన వాక్యం 20వ వచనం. సహోదరులారా, నిన్ను పిలిచిన పిలుపును చూడండి. హల్లెలూయా. ఇంకొక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 వచనం. ఎట్లనగా ప్రియుని ఉచితముగా మనకు అనుగ్రహించిన ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తికి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనము ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోండి. దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే మనల్ని జగత్తు పునాది వేయబడక ముందే. అంటే నువ్వు ఏ ఊళ్ళో పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఏ కాలంలో జన్మించాలో, ఏ ప్రాంతంలో జన్మించాలో, ఏ ప్రదేశంలో జన్మించాలో, నీ రూపం ఎలా ఉండాలో, నీ తండ్రి ఎలా ఉండాలో, నీ ముఖ కవలికలు ఎలా ఉండాలో ఆయన ఎప్పుడో చూశారు. హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక ముందే. ఎందుకట? ఆయన కృపా మహిమకు కీర్తి రావాలట. తను మనకు అనుగ్రహించిన దయా సంకల్పము గొప్పది ఏర్పాటు. మనల్ని ముందుగానే తన కోసం నిర్ణయించుకొని కుమారులుగా వారసులుగా స్వీకరించుకున్నాడు. నిర్దోషులము నిష్కలంకులమై ఆయన ఎదుట మనం ఉండాలని యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఎన్నుకొని జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తుల ప్రేమ చేత ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. మరొకసారి ఒక్కొక్కటి మనం గుర్తు చేద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు మనం రక్షించాడు కదా, ఉచితంగా వచ్చింది. ఆ ఇచ్చిన రక్షణకు కృప, ఆ మహిమకు కీర్తి కలుగునట్లు ఒకటి తన చిత్త ప్రకారమైన అంటే నీ లైఫ్ లో ఆయన చిత్తమే జరగాలి, ఇంక వేరే ఏమీ లేదు. ఒకటి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. రెండు దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా ఎవరి ద్వారా కాదు, దేవుని ద్వారా కాదు, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా నువ్వు అమ్మనాన్న కుమార్తెలు, నీకు కుమార్తెలు ఉన్నారు, కానీ తనకు నీవు కుమారుడిగా కుమార్తెగా ఉండాలనుకొని స్వీకరించుటకై యేసుక్రీస్తు ద్వారా మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం స్వీకరించాలని, మనల్ని అంగీకరించాలని. అంగీకరించాలంటే ముందుగానే తన కోసం మనల్ని నిర్ణయించి మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఎంత వండర్ఫుల్ అండి. దేవుని ప్లాన్ చూడండి, దేవుని ఏర్పాటు చూడండి, దేవుని సంకల్పం చూడండి. ఆయన దయా సంకల్పం చదువుతున్న తన చిత్త ప్రకారం ఒట్టిని ఇక్కడ చూడలేదు. ఆయన చిత్తంలోనే ఉన్నాం. ఊరికిన మందిని నిర్మించబడి ఆయన చిత్తంలో ఉండేది. ఆయన చిత్తంలో నేనున్నాను, ఆయన చిత్తంలో మీరున్నారు, ఆయన చిత్తంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈ ప్రాంతం ఉంది, ప్రజలు ఉన్నారు, ఈ స్థలం ఉంది. కానీ ఆయన చిత్తం చేయాలి. ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఆయన చిత్తం చేయాలి. ఎందుకు ఆయన చిత్తం చేయాలంటే కుమారుడుగా స్వీకరించాడు.
కన్న తల్లిదండ్రులు కలిపి వీళ్ళ బిడ్డలే కాదు, నా పిల్లలే కాదంటే ఎందుకు అనిపిస్తుంది? కానీ మనం ఎవరో అడవి ఓడిగా చెట్టు మనం స్వతహాగా విషయంలో జన్మించిన వాళ్ళం కాదు. వాగ్దత్త భూమిలో ఇజ్రాయేల్ జాతి కాదు, మనం యూదా జాతి కాదు. కానీ అడవి ఓడి నిన్ను నన్ను నిజమైన ఓడిగా చెట్టుకు అడ్డుకట్టాడు. హల్లెలూయా. చాలాసార్లు ఈ మామిడి తోట పెట్టేప్పుడు సరే వెళ్ళాలి ఉంటుంది, తీయటి చెట్టు ఉంటుంది కదా, దాన్ని దీనికి అటాచ్ చేసి వస్తుంది, ఆ ముద్దుకు అటాచ్ చేస్తుంది. వచ్చే చెట్టు చెట్టు అటాచ్ చేస్తుంది, వచ్చే చెట్టు తీయకూడదు. ఎందుకంటే ముద్దులో అది ఉంది, అది తినాలి. వేసే ముద్దు చెట్టు ఆ చెట్టు వేసే ఆ ముద్దు దేవుడే. అట్లా అన్నట్టు కట్టాడు. ఎందుకు? ఆయన ఎదుటి నిలబెట్టాలని ఆశ. ఎలా? నిర్దోషులుగా, పరిశుద్ధులుగా. ఎప్పుడు చేశాడు? జగత్తు పునాది వేయబడకముందే ఎలా చేశాడు? ప్రేమతో చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చూడండి, దేవుని ఏర్పాటు ఎంత గొప్పదండి. మన రక్షణ గొప్పది, మన జీవితం ఎంత గొప్పది. దేవుడే నీకు నీ కుటుంబానికి విలువ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు ఈ విలువ? ఈ జగత్తు పునాది వేయబడక ముందే ఇచ్చాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమించాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే. ఎలా? క్రీస్తు ద్వారా. ఎందుకు? కృపా కీర్తికి మహిమ తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? నిర్దోషులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఎట్లా సాధ్యం? అది యేసుక్రీస్తు ద్వారా సాధ్యం. ఎందుకంటే ఆయన మాత్రమే చేయగలుగుతాడు. తన కోసం నిర్ణయించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు గురించి మనకు తెలిస్తే అది మామూలు ఉండదు. అందుకే తేజంలో లాస్ట్ చరణం ఎన్నిక లేని నా ఎడల నీవు ఎన్నెన్నో మేలులు చేయుచున్నావు. ఎన్నిక లేని నా ఎడల నీవు ఎన్నెన్నో మేలులు చేయుచున్నావు. నీ మేలకు నేను ఏమి ఇవ్వగలను? నీ మేలకు నేను ఏమి ఇవ్వగలను? ఈ సాక్షిగా ఇలను తెలియని నిజను, ఈ సాక్షిగా ఇలను తెలియని నిజను. నీకే స్తోత్రమయా, నీకే స్తోత్రమయా, నీకే స్తోత్రమయా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిక లేని మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఏది కోరి మనల్ని రక్షించుకున్నాడు. ఆయనే నిన్ను అంతగా ఇష్టపడితే, ఆయనే నిన్ను కోరుకుంటే, తన ఏకైక కుమారుడు నీ నిమిత్తమే శిలువకు అప్పగిస్తే నువ్వు తనకు కుమారుడిగా ఉండడానికి, నిన్ను స్వీకరించడానికి, నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి, నిర్దోషంగా ఉండడానికి ఆయన దయ సంకల్పంలో ఉన్నావు కనుక ఆయన చిత్తము నీ ద్వారా నెరవేర్చబడడానికి ప్రేమ చేత క్రీస్తు ద్వారా ఎన్నుకున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చాలాసార్లు ఏర్పాటులో పొరపాటు జరుగుతుంది. ఏర్పాటులో పొరపాటు జరుగుతుంది. ఈ పొరపాటు ఏంటంటే ఇజ్రాయేల్ చూడడానికి వెళ్తారు. కంపల్సరీ పొరపాటు మనం తెలియలేదు. వాళ్ళు ఏది మనం ఏం చేసుకోలేదు. ఇజ్రాయేల్ ప్రజలు హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణం అవుతున్నప్పుడు 40 సంవత్సరాల అనుభవాలు ఉన్నాయి. మేఘల కింద నడిచిన అనుభవాలు ఉన్నాయి. భుజించిన దేవదూతలు భుజించి ఆహారం తిన్న అనుభవాలు ఉన్నాయి. ఆ
ఆరోగ్యంగా ఉన్న అనుభవాలు ఉన్నాయి. 40 సంవత్సరాలు నడిచిన, కాలి నడక చేసిన, అరణ్యం అంతా దేవుడు తిప్పించిన కాళ్ళు మాయలేదు, రోగం లేదు, జబ్బు లేదు. ఎందుకంటే పరలోకం మెడిసినే రోజు తీసుకుంటున్నారు. దేవుడితో పూజించాహా, బీపీ లేదు, షుగర్ లేదు, రోగులు లేదు, కరెంట్ లేదు. హల్లెలూయా. ఫ్రీ వచ్చిందానికి వీలు కాదు సుమా, వీలు కాదు అనుకోకూడదు. వీలు ఫ్రీ, దాన్ని వెలపెట్టుకోలేదు, రక్షణ వెలపెట్టుకోలేదు, పరిశుద్ధాత్మను వెలపెట్టుకోలేదు, ఆత్మీయతను వెలపెట్టుకోలేదు. అది ఉచితం, ఉచితం. అందుకే సుశ్రుతో మీరు ఉచితంగా పొందుతారు కనుక ఉచితంగా ఇవ్వండి. ఎన్ని అనుభవాలు కలిగిన ఈ బిడ్డలు బయలుదేరారు. మొత్తం మీద యెహోషువ నాయకత్వంలో వాళ్ళ సొంత భూమి గడ్డ మీద అడుగుపెట్టారు, సొంత స్థలం మీద అడుగుపెట్టారు. ముందు చెప్పాడు దేవుడు, మీరు పండించని పంటలు మీరు తింటారు, మీరు కట్టని ఇంజన్లు మీరు తింటారు, మీరు నాటిన తోటలు మీకు వచ్చేస్తాయి. ప్రిపేర్ చేసుకుంటారు 7 జాతుల వాళ్ళు. ఆ 7 జాతులు వెళ్ళగొట్టి వాళ్ళందరికీ స్వాస్థ్యాలు వచ్చాయి. అన్ని గోత్రాలకు స్వాస్థ్యం ఉంది, లేని గోత్రానికి స్వాస్థ్యం లేదు. ఈ లేవీలలో పరిచారకులు, యాజకులు, ప్రధాన యాజకులు, హల్లెలూయా, ఈ గోత్రంలో ఉన్న వారు మాత్రము మందిర సంబంధమైన సేవ చేయాలి. గుడారాలు తయారు చేయాలి, గుడారాలు ఉండాలి, రాత్రంతా ప్రార్థనలో ఉండాలి, ఆ మనుషుల దగ్గర బౌల్ పంచ దగ్గర వాటి శుభ్రం చేయాలి, వెరికలు చేయడానికి లేదు. ఆ గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, ఆ గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి 11 గోత్రాలు ఏం చేయాలంటే వారికి వచ్చిన ప్రతి దాంట్లో దేవుని బాధ ఒకటి ఉంటుంది. ప్రతి దాంట్లో అది తినే ఫుడ్ కానీ ప్రతి దాంట్లో దేవుడు బాగుంటుంది. ఇశ్రాయేలు ప్రజలు అనుభవించిన ప్రతి దాంట్లో దేవుడు ఆ భాగాన్ని వారు తీసుకొచ్చి వాళ్ళు ప్రత్యక్ష గోడారం దగ్గర అర్పించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తే ఆ ప్రత్యక్ష గోడారం దగ్గర వచ్చే అర్పణల చేత లేవీయుల కుటుంబాన్ని దేవుడు పోషించి ఆ మందిర పరిచర్య వాళ్ళు జరిగించాలి. స్థలం పంచుకున్నారు, అందరికి వచ్చేసాయి. లేవీయులకు మాట చెప్పాడు, యెహోవాయే మీకు స్వాస్థ్యం. హల్లెలూయా. దేవుడే మన ధనం, దేవుడే మన ఆస్తి, దేవుడే మన ఆరోగ్యం, దేవుడే మన బలం, దేవుడే మన ధైర్యం, దేవుడే మన నెమ్మది. హల్లెలూయా. ఎప్పుడు ఇంటికి చూడండి, మృత్యుంజయుడు పాటలో దేవుని గురించి ఒక్కొక్క చర్చలో ఒక్కొక్కటి, నా ధైర్యము, నా ప్రాణము, నా ఆధారము, అసలు ఆ పాట మొత్తం దేవుడు మాట. అన్ని పాటలు అంతే అనుకోండి, కాకపోతే అసలు వాక్య ప్రకటన, తర్వాత నా పరాక్రమశాలి, నా ధైర్యము, నా ఊపిరి అంటే దేవుడే. అంటే దాన్ని అనుభవించి జీవితంలో జరిగిన దాన్ని ఆకలింపు చేసుకొని, దాన్ని తెలుసుకొని, దాన్ని అనుభవించి ఆ విధంగా రాస్తున్నారు. మిగతా వాళ్ళ భక్తులు కూడా అంతే, ఎవరైనా ఆ స్వీయ అనుభవంలో ఉండండి. అది అందరికీ ఉంది అనుభవం, నాకు కాదు, అందరికీ అనుభవం. అయితే ఏం జరిగిందంటే వీళ్ళు యెహోషువ కాలం అయిపోయింది, న్యాయపతి దేవుడు లేపాడు. ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చేట్టు ప్రవర్తిస్తున్నారు, ఎవరికి ఇష్టమైన వాళ్ళు జీవిస్తున్నారు. కానీ న్యాయపతిని ఏర్పాటు చేశారు. అన్నీ ఉడదడుగులు అవుతున్నాయి. కానీ ఈ ప్రజలు ఏం చేశారంటే మాకు ఒక రాజు కావాలి. హల్లెలూయా. ఎందుకు వీళ్ళకి రాజు కావాలనిపించింది? చుట్టుపక్కల దేశాలను చూసి మాకు ఒక రాజు కావాలి. రాజు కావాలంటే సమూయేలు 12వ అధ్యాయం మొదటి సమూయేలు 12వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు నెమ్మదిగా సావధానంగా
ఫుల్ స్టాప్ ఉన్న కాడ కామా ఉన్న దగ్గర ఆకుంటూ ప్రశాంతంగా చర్చలు పెడతాడు. 12వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వరకు. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజునై ఉన్నా ఆయన కాదు, ఒక రాజును మిమ్మల్ని ఏలవలనని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. యెహోవా ఇతడిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగం చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. 15వ వచనం అయిపోయిందా? 15. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ ప్రజల గురించిగా ఆయన పరిపాలనలో ఆయన ఆధ్వర్యంలో వచ్చినా కూడా ఒకసారి రిమైండ్ చేసుకోండి. సమూయేలుని యెహోవాయే మీకు రాజయ్యును, మీరు ఆయన పరిపాలన కింద ఉండగానే మాకొక రాజు కావాలి. నిజంగా మన జీవితంలో అన్నిటికీ ఆధారం దేవుడే. దేనికైనా ఆయనే మన హృదయ సింహాసనం మీద కూర్చొని మనల్ని మన జీవితాన్ని ఎలాలి. మరి వీళ్ళకి వచ్చింది ఆలోచన. చుట్టుపక్కల వాళ్ళని చూశారు, రాజ్యాలు చూశారు. అరే వాళ్ళకు రాచరిక ప్రభుత్వం ఉంది, వీళ్ళకు రాచరిక ప్రభుత్వం ఉంది, మనకెందుకు రాచరిక ప్రభుత్వం ఉంది? మనం కూడా రాచరిక ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తాం. అందుకే సమయంలో ఇదిగో మీరు కోరుకొనిన రాజు ఇతడే. యెహోవా అయిన రాజును మీరు కాదన్నారు, మీరు కోరుకున్న రాజు ఇతడే. ఇతడిని దేవుడు కోరుకోలేదు, మీరు అన్నారు కాబట్టి నేను ఇచ్చాడు. హల్లెలూయా. మాకు రాజు కావాలి అనే ఆలోచన మీ హృదయంలో పుట్టింది కాబట్టి, అది నేను దేవుని దగ్గర పెట్టాను కాబట్టి, ఆ దేవుడు ఏం చేశాడు? ఇదిగో ఈ సౌలుని మీకు రాజుగా ఇచ్చాడు. అది ఆయన ఆలోచన, దేవుని ఆలోచన కాదు, ఇశ్రాయేల్ ఆలోచన. ఎందుకు ఇశ్రాయేల్ ఆలోచన? చుట్టుపక్కల రాజ్యాన్ని చూస్తున్నాడు. ప్రతి రాజ్యంలో రాజు ఉన్నాడు, మనకు కూడా రాజు ఉండాలి. అంటే దేవుడు రాజు అని ఉంటే మంచిదా, మనుషులు దేవుడి ప్రజల్ని ఏలితే మంచిదా? దేవుడు అదే చెప్తున్నాడు కదా, సమయాలు అదే అంటున్నాడు కదా. మరోసారి 12వ వచనం. అయితే అమ్మోనీయుల రాజైన నాహాసు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్న ఆయన కాదు, ఒక రాజు మీ దేవుడై ఉన్న యెహోవా రాజై ఉన్న ఆయన కాదు, ఒక రాజును మిమ్మల్ని ఏలవలనని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి అంటే ఇశ్రాయేలుకు యెహోవాయే రాజై ఉన్నను, ఆయన కాదు, మీరు ఒక రాజును కోరుకున్నారు. దేవుణ్ణి రాజుగా ఎన్నుకోకూడదు. ఎందుకంటే ఈ 40 సంవత్సరాలు ఈ ఆస్తి అంతస్తు, ఈ పొలం, ఈ బలగం, ఈ బంధువులు, ఈ ఇల్లు, ఈ తోటలు, ఇన్ని ఇచ్చింది దేవుడే కదా. దేవుడు మమ్మల్ని ఏలా అంటలేరు వీళ్ళు. అదే చెప్తున్నాడు సమూయేలు, యెహోవా మీకు రాజు అయినా ఆయన కాదు, మాకు ఒక రాజు కావాలని మీరు అనుకుంటున్నారు కదా. ఇగో మీరు కోరుకున్న రాజు ఇతడే. అక్కడ స్పష్టంగా మెన్షన్ చేసింది, మీరు కోరుకున్న రాజు ఇతడే. అంటే మనుషుల ఏర్పాటుకు దేవుని ఏర్పాటుకు తేడా ఏంటంటే, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నీ ఫ్యామిలీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనుషులు కోరుకుంటూ ఎట్లుంటారు? మనుషులు కోరుకుంటారు ఆ చర్చికి ఈ చర్చికి పోయి ఉంటారు, అందరూ గుంపు తయారు చేసుకుంటారు.
4 చెట్లు కూడా 4 కుటుంబాలు గుంపు తయారు చేసుకుంటాడు. ఈ గుంపుకి పాస్టర్ అయిపోతాడు. ఈ నలుగురికి ఏం చెప్తాడు? మళ్ళీ 4 సంవత్సరాల నుంచి 4 తీసుకురాంటాడు. అంటే ఈ రోజులలో మనుషులు ఏర్పాటు చేసుకున్న సంఘాలే ఉన్నాయి. సంఖ్యలలో వేల సంఖ్యలలో ఉన్నాయి. దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు కాదు అవి. దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు అవి వేరే. హల్లెలూయా. ఏ సంఘంతో ఏ సంఘం పోల్చుకోవద్దు. ఏ పాస్టర్తో ఏ పాస్టర్ను పోల్చవద్దు. హల్లెలూయా. ఆ పాస్టర్ మంచి పాస్టర్, వాక్యం మంచి చెప్తాడు, ఈ పాస్టర్ మంచోడు కాదు, ఈ సంఘం మంచిది కాదు, ఆ సంఘం అంటే నువ్వేం చేస్తున్నావు? పోల్చుకుంటున్నావు. వీళ్ళు చేసిన పని అదే కదా. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశంలో ఉన్న రాజుతో పోల్చుకున్నాడు. ఆ దేశాన్ని చూసిండు. అరే మనం ఎట్లున్నాము? 2 లక్షల మంది. ఆ సంఘం ఎట్లుంది, మన సంఘం ఎట్లుంది, ఆ కుటుంబాలు ఎట్లున్నాయి, మన కుటుంబాలు ఎట్లున్నాయి అని మనుషులతో పోల్చుకుంటున్నారు. పోల్చుకోవడం అనేది రాంగ్ నోషన్. నేను ఎప్పుడు చెప్తా, అన్నిటికీ మించిన మంచి మాదిరి యేసే. యేసుతోనే పోల్చుకోవాలి. ఏ విషయంలో తలపడినా యేసుతోనే, మాట్లాడే విషయంలో ఆయనతోనే పోల్చుకోవాలి, సమర్పణ విషయం ఆయనతోనే పోల్చుకోవాలి, తగ్గింపు ఆయనతోనే పోల్చుకోవాలి, ప్రేమన ఆయనతోనే పోల్చుకోవాలి. దేంతో? యేసుతోనే పోల్చుకోవాలి. యేసుతోనే పోటీ పడాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా. అందుకే 4 సువార్తలు ఎన్ని వందల సార్లు చదవండి, ఎన్ని వందల సార్లు చదవండి. యేసు చుట్టే మీ ఆలోచనలు ముసురాలే. ఏ సంఘటన అయినా, ఏ సందర్భమైనా, ఏ సిచ్యువేషన్ అయినా, ఏ ప్రాబ్లం అయినా అన్నీ మనకు వచ్చేటి అన్నీ ఆయన అనుభవించాడు. ఇది అనుభవించలేదు అన్నట్టు ఏది లేదు. కానీ మీకు అంత తీరిక ఉండాలి, అంత సమయం ఉండాలి, అంత మనసు పెట్టాలి. పెడితే మాత్రం మీరు ఇప్పట్లా ఉండరండి. నేను సవాల్ చేస్తున్నాను మీకు. హల్లెలూయా. మీ ఆలోచనకే సవాల్, మీ ఆత్మకే సవాల్, మీ హృదయానికే సవాల్. దగ్గరగా ఉండి యేసు లైఫ్ స్టైల్ చూడు, ఆయన జీవిత విధానం చూడు. ఎందుకంటే ఆయన పరిపూర్ణ మానవుడిగా బ్రతికాడు. పరిపూర్ణ దేవుడే కావచ్చు కానీ పరిపూర్ణ మానవుడిగా బ్రతికాడు. ఎలా అంటారా? రక్త మాంసాలతో వచ్చాడు. ఎలా అంటారా? పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. కానీ తల్లి గర్భంలో 9 మాసాలు ఉన్నట్టే నువ్వు నేను పెరిగినట్టే పెరిగాడు. 9 మాసాలు నువ్వు నేను జన్మించినట్టే జన్మించాడు. నువ్వు ఆకలి కొంటే ఆయన ఆకలి కొన్నాడు. అట్లే మనలాగానే ఆయనకు దాహమైంది, ఆయనకు ఆకలి అనిపించింది, ఆయనకు బాధ అనిపించింది. కానీ అన్ని సమయాలలో ఆ తండ్రి ఏర్పాట్లో ఏదైతే ఉన్నాడో ఆ ఏర్పాటు నుండి ఏ రోజు వైదొలగలేదు. ఆ సంకల్పం నుండి వైదొలగలేదు. ఆ పరమ తండ్రి ఆలోచన నుండి వైదొలగలేదు. ఎన్నైనా భరించాడు, ఓర్చుకున్నాడు. వాటన్నిటిని ఆత్మ చేత ఓవర్కమ్ చేయగలిగాడు. అంటే మనిషిగా దేవుని ఆత్మ సహాయంతో జీవించి ముందుకెళ్ళాడు. దేవునిగా తాను ఎక్కడ రుజువు చేసుకోలేదు, ఎక్కడ రుజువు చేసుకోలేదు. పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు. ఎట్లా అన్నట్టు ఆ స్వస్థత లేచినట్టు ఏం చేయలేదు. కష్టాలను భరించాడు, దెబ్బలను భరించాడు, తిట్లను భరించాడు, పిడిగుద్దులను భరించాడు. అన్నిటికీ మాదిరి యేసే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళకు పోలిక ఉండదు. ఇంతెందుకండి, దేవుడు నిన్ను చేస్తే కూడా దేంతో పోల్చలేదు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. కుక్కతో నిన్ను పోల్చలేదు, పిల్లితో నిన్ను పోల్చలేదు, ఎలిఫెంట్తో నిన్ను పోల్చలేదు, పులితో పోల్చలేదు, ఇంక దేంతో పోల్చలేదు. దాని ఆకృతి వేరు, నీ ఆకృతి వేరు. జంతువుల మాంసం వేరు, పక్షుల మాంసం వేరు, మనిషి మాంసం వేరు. హల్లెలూయా. ఇంకా ఏదన్నా పోలిక లేకుండా ఉన్నాడంటే ఒక అల్టిమేట్ మీకు ఉదాహరణ చెప్తా, వేలిముద్రలు. హల్లెలూయా. మ్యాచ్ అయితాయా? మనిషి పోలిక చొప్పున మనుషులకే 7 ఉంటారు అంటారు. అది ఎంతవరకు నిజం, కానీ కొన్నిసార్లు నిజమే కావచ్చు. ఇప్పుడు నా 2 బిడ్డలు కవల పిల్లలు కావాలి, ఇద్దరికి వేరే ఉంటాయి. ఫింగర్ ప్రింట్ వేరే, తంబు వేరే, వేలిముద్రలు వేరే, యూనిక్. హల్లెలూయా. ఎవరితోనూ పోల్చుకోవడానికి వీల్లేదు. అందరు నార్మల్ మనుషులే, సేవకులైనా, విశ్వాసులైనా, సంఘస్థులైనా, మంచోళ్ళైనా, చెడ్డోళ్ళైనా, నాసిక రంధ్రాలు ఊపిరి ఉన్న మానవులు.
ఎవరు పోల్చుకుంటారు చెప్పనా? పక్కోడు ఎల్సీడీ టీవీ ఉన్నాడు, మీ ఆయన నెలకు 10,000 ఇస్తాడు, నీకేమో ₹1,00,000 టీవీ కావాలి. ఎందుకు? ఈమె చెప్తుంది కదా, వీళ్ళు ఒట్టి ఉండరు కదా, వీళ్ళు పనిలోకి పోతే వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర కూర్చుంటారు కదా. అక్క చెల్లె మా ఆయన మంచోడు, ఏం పని లేదు, ఒట్టిగా బోసిపోతుంది. టీవీ కావాలన్నా మొత్తం 51 ఇంచో ₹1,00,000 బాబద్ది ఎల్సీడీ టీవీ తీసుకొచ్చి పెట్టిండు. మనం ఫోన్లో యూట్యూబ్ కూడా కనెక్షన్ చేసుకోవచ్చు వదిలే, అన్నీ చూడవచ్చు, ఏది తినాలంటే తినచ్చు. ఇప్పుడు నాకు నెమ్మది ఉంది. ఎవరు చెప్తూ గుడికి వచ్చినా అని చెప్తుంది, ప్రార్థన చేసిన. ఈమె దేంతో పోల్చుకుంటుంది? పక్కింటిలతో పోల్చుకుంటుంది, ఎదిరింటిలతో పోల్చుకుంటుంది, పక్కింటి మనుషులతో పోల్చుకుంటుంది. వాళ్ళకి ఇల్లు ఉంది, నాకు ఇల్లు ఉండాలి, వాళ్ళకి బండి ఉంది, నాకు బండి ఉండాలి, వాళ్ళకి కారు ఉంది, నాకు కారు ఉండాలి, వాళ్ళు ఇది చేస్తున్నాడు, నేను ఇది చేస్తాను, వాళ్ళు ఇట్లా నేను ఇట్లా. అంటే ఎవరిని చూసినా నడుస్తున్నావు? విశ్వాసము కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు కదా నీ పోలిక. ఆయన కదా నిన్ను ఏర్పాటు చేసుకుంది. ఇంటి పక్కలో ఇంటి ముందులో కాదు కదా, ఈ వాక్యం చెప్పే పాస్టర్ కాదు కదా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది, ఈ ఊరోళ్ళు కాదు కదా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది. జగత్ పునాది వేయబడక ముందే, సృష్టి లేనప్పుడే, నువ్వు పుట్టక ముందే, నువ్వు ఈ భూమి మీద పడక ముందే ఏ సంవత్సరంలో జన్మించాలి, ఎవరికి జన్మించాలి, ఏ ప్రాంతంలో జన్మించాలి, ఏ టైంకి జన్మించాలి, ఏ కుటుంబంలో జన్మించాలి, వేరే దేశంలో జన్మించాలా, ఇక్కడ జన్మించాలా, అక్కడ జన్మించాలా, ఆ తర్వాత నీకు రక్షణ అంత ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఆ ప్లానే నీకు అర్థం కావట్లేదు. నీకు ప్లాన్ తెలిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు నడిపించిన దేవుణ్ణి మర్చిపోయారు. అన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న బతుకును మర్చిపోయారు. ఈ 40 సంవత్సరాలు దేవుడు చేసిన మర్చిపోయారు. అయ్యా మీరే మాకు రాజుగా ఉండు లేసయ్యా అంటలేదు. కానీ వాళ్ళని పక్కోడు రాజు అయ్యాడు, ఆ దేశంలో రాజున్నాడు, ఇది ఏంది మనం ఏమో తల్లిదండ్రులు లేనట్టు ఎందుకు మనం అనాథ లెక్క ఉండాలి? మనకో రాజు ఉంటే మంచి అంటే చెప్పాడు, ముందే చెప్పాడు. ఇంటికి వెళ్ళినాక 7వ అధ్యాయం చదువుకోండి, ఆ రాజు ఏమేం పనులు చేస్తాడో చెప్పాడు దేవుడే. వాళ్ళు రాజు రాజు అంటున్నారు కదా, రాజు చేసే పనులు కొన్ని ఉంటాయి. హల్లెలూయా. మీ కుటుంబం మీద, మీ ఫ్యామిలీ మీద, మీ ఇంటి మీద దేవునిదే అజమాయిషి. అది ప్రేమపూర్వకమైన అధికారం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను కన్నాడు, కొన్నాడు, ఎన్నుకున్నాడు, నిలబెట్టాడు, కాపాడాడు, అభిషేకించాడు, ఆశీర్వదించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అంటే మనం ఎప్పుడైతే ఆ ఏర్పాట్లోకి వచ్చేస్తామో మన లైఫ్ స్టైలే మారిపోతుంది. వీళ్ళు ఏం చేశారు? రాజుని ఎన్నుకున్నారు, మనుషులు ఎన్నుకున్నారు. హల్లెలూయా. దేవుడు కోరుకున్నది కాదు. ఒకసారి చదవండి, దేవుడు కోరుకున్నది ఎట్లుంటుందో. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం 22వ వచనం. దానికంటే ముందు 15వ అధ్యాయంలోనే, సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలోనే 10-11 వచనాలు చదవండి. ఇందాక మనం అదే అధ్యాయంలో 15వ అధ్యాయం తీయండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 10-11 వచనాలు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను కనుక అతన్ని రాజుగా నిర్ణయించేందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. తర్వాత అదేనా అయిపోయింది ఇంకా? అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. అదే అధ్యాయంలో 28వ వచనం కూడా 28. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీకంటే ఉత్తముడైన పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదవండి. ఇప్పుడు అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. తరువాత అతన్ని తొలగించి దావీదునకు వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కోరుకున్న వ్యక్తి, మనుషులు కోరుకున్న వ్యక్తి, దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి, మనుషుల ఏర్పాటులో, మనుషుల మైండ్లో ఉన్న వ్యక్తి. మనుషుల మైండ్ ఏమో బయటికి కనిపించే వాటిని బట్టి డెసిషన్ ఉంటుంది.
దేవుని మైండ్ ఏమో ఆదిలోనే, హల్లెలూయా, ఆదిలోనే. దీన్ని ఇస్సాకు పిల్లలకు మనం అన్వయించవచ్చు. పుట్టి కీడైనను మేలైనను చేయకముందే నేను ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించడే. ఇక్కడ నాకు చాలాసార్లు డౌట్ ఉండేది, ఏం దేవుడినే 6వ వచనం చూపించిన దేవుడు. హల్లెలూయా. ఏంటిది? జగత్ పునాది వేయబడకపోతే ఏర్పాటు. నేను ఎవరిని కరుణించునో వారినే కరుణిస్తాను, ఎవరిని ప్రేమించునో వారినే ప్రేమిస్తాను, ఎవరి ఎడల జాలిగా ఉంటానో వారి ఎడల జాలిగా ఉంటాను. అంటే మనం పుట్టి మేలు కీడు చేయకముందే ఆయన హృదయంలో నీవు ఉన్నావు. నీ కుటుంబం ఉంది, నీ ఫ్యామిలీ ఉంది, నీ పిల్లలు ఉన్నారు. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కోరుకున్నాడు. నిన్ను దేవుడు కోరుకున్నాడు కాబట్టి మనుషులు కోరుకుంటే దేవుడు కోరుకున్న దాని నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. దేవుని చిత్తం పక్కకి వెళ్ళిపోతావు. కానీ దేవుడు కోరుకున్న వ్యక్తులు ఎలా ఉంటారు? జగత్తు పునాది వేయబడక ముందే. అప్పుడు పౌలు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, నేను ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని పుట్టి పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కాకముందుకే ఇట్లా మాట్లాడతాడో దేవుడు అనుకున్నా. చాలా డౌట్ ఉండే. కానీ ఆ డౌటు ఇప్పుడు మీకు కూడా డౌట్ క్లియర్ కాలే. ఇప్పుడు మనం అందరం మంచివాళ్ళమన్నా కాదు, మనం పుట్టి భూమికి రాకముందే ఆయన ప్లాన్లో ఉన్నాం. అంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు, ప్రేమతో కుమారునిగా కుమార్తెగా ఎన్నుకున్నాడు, పరిశుద్ధులుగా నిర్దోషులుగా దయా సంకల్పం చొప్పున ఆయన చిత్తాన్ని జరిగించడం కొరకు నీ ఫ్యామిలీని కోరుకున్నాడు. దావీదు కుటుంబములాగా. హల్లెలూయా. దావీదు వాళ్ళ డాడీ ఏమో అన్నలను సైన్యంలో ఉంచాడు. ఇక మిగతా వాళ్ళు వేరే వేరే మంచి కీ పోస్టుల్లో ఉన్నారు 7. కానీ మనల్ని మాత్రం మూగజీవాల దగ్గర ఉంచాడు. అంటే యెషయా దృష్టి దావీదు మీద లేదు. దావీదునేమో పక్కకు పెట్టాడు. 3 కొడుకులనేమో యెషయా సైన్యంలో ఉంచాడు. మిగతా కొడుకులు మంచి పోస్టులో ఉండొచ్చు, కానీ అందులో రాయబడలేదు. కానీ మొత్తం మీద ఈ మనిషిని మాత్రమే గొర్రెలకు మూగజీవాలకు పెట్టాడు. కానీ ఊరితో సంబంధం లేకుండా, ఫ్యామిలీతో సంబంధం లేకుండా అప్పగించిన పనిలో నమ్మకంగా ఉంటూ హ్యాపీగా ఆనందంగా పాటలు పాడుతూ వాటిని ప్రాణప్రదంగా ప్రేమిస్తున్న ఈ మనిషిని యెహోవా కనుగొన్నాడు. హల్లెలూయా. దేవుడు కనుగొన్నాడు. అతనికి ఏమని పేరు పెట్టాడు? ఉత్తముడు, నీకంటే ఉత్తముడు. ఇంకొక మాట, అతడు నా హృదయానుసారి. ఇంకొక మాట, అతని వలన నా ఉద్దేశాలు నెరవేర్చబడతాయి, నా ఆలోచనలు నెరవేర్చబడతాయి. దావీదు ఆలోచనలు కాదు సుమా, దావీదు మనసు కాదు సుమా, నా ఉద్దేశాలు, నా ఆలోచన, నా చిత్తము అతని ద్వారా నెరవేర్చబడుతుంది. నేను అతన్ని కనుగొన్నాను. హల్లెలూయా. దేన్ని కనుగొంటారు? బంగారాన్ని కనుగొన్నారు భూమిలో. హల్లెలూయా. పెట్రోల్ కనుగొన్నారు, కొత్త కొత్త అన్ని కనుగొన్నారు. భూమిలో ఉన్నవాటిని, లేనివి కాదు, ఉన్న వాటినే కనుగొన్నారు. అందరూ ఉన్నారు. హల్లెలూయా. నన్ను వెదకుచువాచి నాకై సిలువలో మరణించావు. ప్రేమతో నన్ను వెదకుచువాచి నాకై సిలువలో మరణించావు. నీ వలె నన్ను ప్రేమించేవారు ఈ లోకాన లేనే లేరు. నీ వలె నన్ను ప్రేమించేవారు ఈ లోకాన లేనే లేరు. నీ దివ్య ప్రేమకు ధరలోని ప్రేమలు ఏవి సాటి రాదే రావయ్యా, ఏవి సాటి రాదే రావయ్యా. మహనీయుడా నా యేసయ్యా, మహిలో నీవు మహాగణుడు, మహిలో నీవు మహాగణుడు. మహనీయుడా నా యేసయ్యా, న్యాయము కాదు
క్షమించావు. న్యాయము గాని నా క్రియలన్నీ ప్రేమతో నీవు క్షమించావు. నీ కృపా వాత్సల్యమే దేవా నన్ను నీ సన్నిధి నిలుపుచున్నది. నీ కృపా వాత్సల్యమే దేవా నన్ను నీ సన్నిధి నిలుపుచున్నది. నీ సిలువ త్యాగము నన్ను క్షమించే. నీ కృపలోనే నిలుపుచున్నది. నీ కృపలోనే నిలుపుచున్నది. మహనీయుడా నా యేసయ్యా, మహిలో నీవు మహాగణుడు. మహిలో నీవు మహాగణుడు. వేర్పులలో నీకు సాటి ఎవరయా? వేర్పులలో నీకు సాటి ఎవరయా? నీ మహిమను ఇలలో చాటెదనయ్యా. నీ మహిమను ఇలలో చాటెదనయ్యా. కనపరచెదను దేవా, కీర్తించెదను ప్రభువా. ఇలలో నిన్ను మహిమ పరచుచు సాగిద నీతో యేసయ్యా. సాగిద నీతో యేసయ్యా. మహనీయుడా నా యేసయ్యా. హల్లెలూయా. పల్లె మొత్తం ప్రభువును మహింపచేసేది. హల్లెలూయా. ప్రతి చరణంలో మన సిచ్యువేషన్స్ దేవుడు మనకు అనిపించేది. హల్లెలూయా. కానీ దేవుడు మనల్ని పుట్టి పెద్ద పెరిగి అన్ని పనులు చేసి అంత చేసినాక ఏర్పాటు చేసుకున్నా ఎప్పుడో నువ్వు చివరికి టైం పెట్టింది. ఆయన ప్లాన్లో ఉన్నావు. నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వారే క్రీస్తుని అంగీకరించి. నిన్న నర్సంపేట తీసుకుపోయిన తమ్ముడు నన్ను అడిగాడు, ఏమన్నంటే అయ్యా నేను 15 సంవత్సరాలు అయింది, నా లైఫ్ అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు, మా అన్నదమ్ములకు తెలుసు, ఎన్నో అద్భుతాలు వాళ్ళు ఇట్లా చేశాడు, వాళ్ళ గృహలు చేశాడు, చాలామందిని మందిరం పట్టుకుపోయాను, చర్చి పట్టుకుపోయాను, హైదరాబాద్లో పెద్ద పెద్ద చర్చలు తీసుకుపోయాను, వాక్యం అయింది. కానీ ఈ రోజు వరకు ఒక్కరు బ్యాప్తిజం తీసుకోలేదు, అసలు క్రీస్తును అంగీకరిస్తలేరు. అంటే 15-20 సంవత్సరాల విశ్వాసము వీళ్ళు రక్షించబడతలేరు అన్న పోలిక ఉంది చూడు. వీళ్ళు రక్షించబడలేదు, ఇంకా రక్షించబడదు. ఆ పోలిక ఆయనను ఆగలి చేస్తారు. లోపల చిన్నదే ఉంటుంది, చిన్నదే ఉంటుంది. మీకు ఒక అద్భుతమైన విశేషం, ఎదుటి వ్యక్తి మీకు నచ్చినట్టు జీవించాలనుకోకండి. ఇదొక్కటి మీ మైండ్లో క్లిక్ చేస్తే ఆహా ఎంత హాయిగా ఉంటుందో. హల్లెలూయా. మామూలు అది భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, సాహసం అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఏది ఎవ్రీథింగ్ ఎనీవేర్ ఎక్కడైనా ఎదుటి వ్యక్తి నీకు నచ్చినట్టు ఉండాలని అనుకున్నావు అనుకో. ఒకవేళ ఆ వ్యక్తి నీకు నచ్చినట్టు లేడు అనుకో, అక్కడ స్టార్ట్ అయితే పైకి వారి ఉంటావు, లోపల బరువు అవుతుంది. బరువు అవుతుంది. ఆ బరువు పోయలేదు, ఇంత బరువు అది తినేస్తాడు. కానీ దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడే, అతడు నా హృదయాన్ని సారి, అతని వలన నా ఉద్దేశంలో సఫలపరుస్తాడు, నా ఆలోచన నెరవేరుస్తాడు. ఆ పరలోకపు తండ్రి బాప్తిసం పొందుకొని ఒంటి మీదకి వచ్చిన యేసుని గురించి మాట్లాడతాడే, పరిశుద్ధాత్మ పౌరంలో దిగి వచ్చినప్పుడు ఒక వాయిస్ వినబడుతుంది, ఆకాశవాణి, తండ్రి స్వరం. కుమారుడు ఉన్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ పౌరంలో మీదకి వచ్చాడు, బాప్తిసం తీసుకున్న వెంటనే ఒక వాయిస్ వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. హల్లెలూయా. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నీ కుటుంబం గురించి, నీ స్థానిక సంఘ కాపరి కాదు, నీ సంఘస్థులుగా సాక్ష్యం కాదు. నువ్వు ఏ దేవుడిని సేవిస్తున్నావో ఆ దేవుడు సాక్ష్యం ఇవ్వాలా. నా
సాక్ష్యం ఏంటండి, ఓ 10 నిమిషాలు పనిచేస్తుంది. మీ సాక్ష్యం 10 నిమిషాలు పనిచేస్తుంది. కానీ దేవుని సాక్ష్యం లైఫ్ టైం పనిచేస్తుంది. లైఫ్ టైం పనిచేస్తుంది. ఆయన ఎట్లా చేయాలి నాకు అర్థమైతే లేదు. అంటే అన్ని 20 సంవత్సరాల ఫెయిత్, ఎంత విశ్వాసం అంటే ఆ మనిషికి ఒకవేళ ఆరాధనకు లేట్ వచ్చింది అనుకో, ఆ మనిషి చర్చిలోకి రాడండి. మీరు ధైర్యంగా వస్తారు, ఆయన రాడు, బయటనే ఉంటాడు, నాకు కనపడాడు. అంటే నాకు భయపడ్డట్టు కాదు, ఇక్కడ దేవుని సన్నిధికి భయపడ్డాడు. ఆరాధన అయిపోయింది, మళ్ళీ కనపడపోగా చూపించవచ్చు. బయటికి ముందుగా వస్తేనే, ప్రారంభ ప్రార్థనకు ముందుగా వస్తేనే కూర్చునే దమ్ము ధైర్యం ఉంటుంది ఆ బ్రదర్కు. అది ఎవరికి నచ్చే గుణం? అది యేసయ్యకు నచ్చే గుణం. అందుకే నచ్చుతారండి. ఆయనకు నచ్చింది ఎందుకు నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆయనకు చెప్పిన మాట ఏంటంటే, ఇలాంటి వ్యక్తి బాధపడదు. బైబిల్లో అపొస్తలుల కార్యంలో ఉంది ఆ మాట చెప్పాను. నాకు కూడా కొత్తగా రక్షించబడినప్పుడు ఎంతమందికి సువార్త చెప్పితే రక్షించబడకపోతే నాకు కూడా నిరాశ వచ్చింది. అప్పుడు శాస్త్రుల పరిశీలన విషయంలో జ్ఞాపకం చేస్తూ పౌలు ద్వారా నిత్య జీవానికి నిర్ణయించబడిన వారే క్రీస్తును అంగీకరించినని ఉంటుంది. అంటే జగత్తు పునాది వేయబడక ముందే ఎవరికి రక్షణ రావాలి, ఎవరు రక్షణలోకి వస్తారు, ఎవరు పరిశుద్ధత పొందుకుంటారు, ఎవరు ఆత్మానుభవంలో ఉంటారు, ఎవరు దేవుని కొరకు నిలబడతారు, ఎవరు దేవుని ఏర్పాట్లో ఉన్నారు, ఏ కుటుంబం ఉందని నిత్య జీవానికి నిర్ణయించిన వాళ్ళే రక్షణలోకి వస్తారు. ఆ నిత్య జీవంలో నీ కుటుంబం ఉంది, ఆ నిర్ణయించిన ఆ దాంట్లో నీ ఫ్యామిలీ ఉంది. అందుకే ఇక్కడ ఉన్నావు. రాని వాళ్ళని చూసి మనం ఆశ్చర్యపడతాం. ఇన్ని సంవత్సరాలు గుడికొచ్చులు గుడి పని చేసి లేని అసలు వీళ్ళు మారారా, ఈ పాసలు కూడా నో, వాళ్ళంతా వాళ్ళు రావాలి. నిన్న మొన్న రక్షించబడ్డ వాళ్ళంటే వెళ్ళాలి, ఓ సంవత్సరం క్రైస్తవులంటే వెళ్ళాలి. హల్లెలూయా. లేకపోతే మీరు ఎప్పటికీ ఎంబడబడుతుంటే వాళ్ళతో మనకేదో లాభం ఉందని, వాళ్ళు రాకపోతే లేదో జరగదని. ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రభులో నిలబెట్టాలి, క్రీస్తులో నిలబెట్టాలి. మనం ఉన్నా లేకున్నా యేసుతో అడ్డుకట్టబడి ఆయన చూసుకుంటూ ముందుకెళ్తారు. హల్లెలూయా. తల్లిదండ్రులు పిల్లలకి అదే నేర్పిస్తారండి. ఒక వయసు వచ్చినాక, ఒక వృద్ధాప్యం వచ్చే ముందు మెల్లగా కొడుకును బిడ్డను వాళ్ళందరినీ పిలుచుకొని కొంచెం చెప్తారు. ఒకళ్ళు రేపు పెద్దోడు చూడకపోవచ్చు, ధైర్యంగా ఉండాలి బిడ్డ, ఇంటికి పెద్దోడును, తమ్ముడు జాగ్రత్త, చెల్లెలు జాగ్రత్త, ఇట్లా చెప్తారు. దిగాలు పడద్దు, నిభాయించుకుని ఉండాలి. మరి మనుషుల మీద, మనుషుల వైపు వద్దు, యేసు వైపే తిప్పుదాం. హల్లెలూయా. క్రీస్తు వైపే తిప్పుదాం, వాక్యం వైపే తిప్పుదాం. ఎందుకంటే దేవుడు నిన్ను కనుగొన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ హృదయంలో విలువైనవి చాలా ఉన్నాయి. దేవుడు నిన్ను కనుగొన్నాడు. దేవుడు ఇచ్చిన వ్యక్తికి ఆల్రెడీ ఉన్నాయా? ప్రభు నమ్ముకున్నాక కొత్తగా ఇచ్చిండ. పుట్టినప్పుడే ఉన్నాయా? పువ్వు పుట్టగానే పరిపాలిస్తున్నాడు. అన్ని గుణాలు మనిషి లోపల ఉన్నాయి. అప్పుడప్పుడు చెప్తాను, గుర్తుంది కదా, జ్ఞానం ఎక్కడ పెట్టాలని. ఒకవేళ తువ్వి పాతాళంలో పెడితే వాడు తొమ్మిది తీసుకుంటాడు, ఇంకొన్ని పెడితే తీసుకుంటాడు. ఆఖరికి వీడు ఎక్కడ కాదు, ఈ మెదళ్ళు పెట్టాలని దేవుడు పెట్టాడు. వాడు అంతలో తిరుగుతాడు కానీ ఈ మెదళ్ళు ఆలోచిస్తాడు. మీ లోపలనే సమస్తము దేవుడు పెట్టాడు. అయితే మీరే కనుగొనాలి, మీరే వెలికి తీయాలి. దేవుడిచ్చిన అన్ని మంచిగా ఉన్నాయి కానీ వాటిని మీరు కనుగొనాలి. ఇప్పుడు మనిషి తనకున్న జ్ఞానంతో చంద్రమడుగు స్పేస్లో ఉంటుంది. ఇక ఎవరి స్వీకారం అయితే ఎవరు పడితే వాళ్ళు ఎక్కుతూనే ఉన్నాం, దానికి విలువ లేకుండా అయిపోయింది. హల్లెలూయా. అవుతుందా లేదా? గ్లోబల్ విలేజ్ అయిందా లేదా? ప్రపంచం సమాచారం ఎంత తొందర పాకిపోతుంది. అమెరికాలో ఉన్న మన ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రోజు ఉదయం మాట్లాడేనా వాళ్ళతో, సాయంత్రం మాట్లాడే వీడియో కాన్ఫరెన్స్ కాదు, స్కైప్లో కూడా మాట్లాడాడు.
డైరెక్ట్ మనిషి వచ్చి మాట్లాడినట్టు అనిపిస్తుంది స్కైప్లో. ఎంత టెక్నాలజీ అది! లేదా ఉన్నది కానీ దాన్ని కనుగొన్నారు. లేనిది కాదు, అది ఆల్రెడీ ఉంది. దేవుడు ఇచ్చినప్పుడే ఉంది. ఆ ఉన్నదానిని ఉందని గుర్తించి దాన్ని వెలికి తీశారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆత్మీయత ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, సమర్పణ ఇచ్చాడు, త్యాగాన్ని ఇచ్చాడు, ఆత్మీయ అనుభవాన్ని ఇచ్చాడు, అర్థం చేసుకునే గుణాన్ని ఇచ్చాడు, అన్నింటినీ ఇచ్చాడు. కానీ వీటి మీద మనసు పెట్టాడు. వీటిని పట్టించుకోవచ్చు, పనికిరాని వాటిని పట్టించుకోవచ్చు. ఇంట్లో బియ్యం లేవు, రాత్రికి బియ్యం ఎట్లా బియ్యం లేవు, చేతులు డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు కూడా పోషించాడు కదా, బియ్యం లేనప్పుడు కూడా పోషించాడు కదా. ప్రాణం అయితే పోలేదు కదా, మరి ఎందుకు కంగారు పడడం? ఎందుకో దేవుడు నువ్వు నాకు సహాయం చేస్తావు, ప్రయాణం ఇస్తావు. ఆకాశ పక్షులు మీతో పోయి గొర్రెలను పుచ్చుకోవచ్చు, పరలోకాన్ని పోషిస్తానని బైబిల్ చెప్తుంది. ఇగో గడ్డి పువ్వులు చూడు, ఈ గడ్డి పువ్వులు ఏమి చేయవు, కానీ ఎంత గడ్డి పువ్వులకు ఎంత అలంకారం ఇచ్చాడు దేవుడు. మనం వేసే కలర్లో నిలిచిపోతాయి. దేవుడు వేసిన కలర్ ఏదో నిలిచిపోయిందా? గులాబీ పువ్వు కలర్ నిలిచిపోతుందా? గడ్డి పువ్వు కలర్ నిలిచిపోతుందా? అది న్యాచురల్గా కదా, నిలిచిపోదు. సృష్టి ఆ పచ్చదనం నిలిచిపోతా పోదు. మరి ఇచ్చిన దేవుడు అంటున్నాడు, పిచ్చుకల కంటే సృష్టి కంటే మీరు శ్రేష్ఠులు కారా? మీరు నా పిల్లలు, నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను ఎన్నిక చేసుకున్నాను. రోగాన్ని చూసి బాధపడతావు, అవమానాన్ని చూసి బాధపడతావు, తుణికరాన్ని చూసి బాధపడతావు, గేలిని చూసి బాధపడతావు, ఆర్థిక ఇబ్బందులు చూసి బాధపడతావు, నిరాశను చూసి బాధపడతావు, కొడుకు అర్థం చేసుకోకపోతే, కోడలు అర్థం చేసుకోకపోతే, బిడ్డ అర్థం చేసుకోకపోతే, అల్లుడు అర్థం చేసుకోకపోతే, ఫ్యామిలీ అర్థం చేసుకోకపోతే, జీవితం అంతా అయిపోయింది. అదో పాతాళంలోకి వెళ్ళిపోయి మొత్తం కూరుకొని ఉండి మానసికంగా కృంగిపోయి, తిండి ఉక్కబట్టి, నిద్ర మానేసి మానసికంగా నువ్వు కూలిపోవడం ఏంటి? నువ్వు ఎవరు బిడ్డవు? ఎవరు కుమారుడివి? యోధా గోత్రపు సింహము నీవు. హల్లెలూయా. నువ్వు సచ్చినా డబ్బులు వస్తాయట, బతికినా డబ్బులు వస్తాయట, రేటు తగ్గదట. మనం అట్లా దేవుని స్తోత్రం. హల్లెలూయా. గడియ సభలో ప్రభుత్వం. హల్లెలూయా. నీ లోపల ఉన్న విషయాలు మామూలుగా లాస్ట్లో మీకు అర్థం కావడం కొరకు చిన్న మాట చెప్తాను. ఏం లేదు, ఈ ఇంట్లో ఒకరు, పక్కింట్లో ఇంకొకరు, ఫ్యామిలీ భార్య భర్త, వాళ్ళు కూడా భార్య భర్త. అయితే వీళ్ళకు అప్ స్టోర్ ఉంది పైన, వాళ్ళకు కూడా అప్ స్టోరే కూడా, కానీ వాళ్ళకి స్లాబ్ పడలే. వీళ్ళకి మాత్రం మంచి చూస్తే వాళ్ళ స్లాబ్ అంతా కనపడుతుంది. వాళ్ళు ఏం పనులు చేసినా కనిపిస్తుంది. ఇట్లే కిటికి వాళ్ళ ఇంటికి, ఆ పక్కదే వాళ్ళు. అయితే ఎందుకో ఏమో భర్తకు సాయంత్రం పొద్దునైనా సాయంత్రం ఏమండి దాన్ని చూడు, ఎవరి ఆ పక్కింటి ఏం పని చేస్తుంది అది? బట్టలు అట్లే నారేస్తే చూడు ఎంత మురికి పెట్టుకుని మైల పెట్టుకుని, ఆ చిన్నపిల్లలు సాక్షులు అక్కడ ఉతికినట్టు ఉందండి. ఏమన్నా చూడండి, పక్కన ఉందిగా. మరి ఏమో రోజు ఇది ఒక డ్యూటీ లెక్క అయ్యి ఆయన వినుడు. ఎందుకంటే ఏమన్నా అంటే దాని మీద ఏమన్నా ఉన్నదేమో సపోర్ట్ సరిగ్గా ఆడవాళ్ళ ముందు ఇంకో ఆడవాళ్ళ గురించి మంచి వాళ్ళు చెప్పొద్దట. అయితే మనోడు మౌనంగానే ఉన్నాడు. ఎప్పుడు అంటే ఈమె కోరులో ఒక చిన్న థాట్ ఉంది, చిన్న భావన ఏంటంటే ఆమె అందంగా ఉన్నట్టుంది, ఈమె అందంగా లేనట్టుంది. ఆమె అందంగా ఉన్నట్టుంది, ఆమె ఎర్రగా బుర్రగా ఉన్నట్టు, ఈమె నల్లగా ఉన్నట్టుంది. ఎప్పుడైతే పోల్చుకుందో, హల్లెలూయా, పోల్చుకుంటే ఎట్లనే దీన్ని డౌన్ చేయాలంటే ఇప్పుడు వెనకడ సామెత ఉంటుంది, ఒళ్ళని భార్య కాలు దగ్గర తప్పినట్ట, చేయి దగ్గర ముప్పినట్ట. మనకు నచ్చకపోతే మనం చేసేది ప్రతిదీ తప్పుగా పడుతుంది. ఈమెకు ఆమె నచ్చలేదు, నచ్చకపోకారంటే నాకంటే మంచి వస్తుంది, మంచి బతుకుతుంది, తెల్లగా ఉంది, ఎర్రగా ఉంది, బుర్రగా ఉంది. దేవుని చూసి ఏం చేద్దాం? ఇప్పుడు నేను పట్టుకుంటున్నాను, ఏం చేస్తే ఏం చేయలేదు, నల్లగా ఉంది, మా అమ్మట్లో ఉంటుంది. దేవుని సృష్టి. హల్లెలూయా. నేను ఎక్సర్సైజ్ చేసి పొడవేదనా కాను. ఎందుకు ప్రయోగాలు? ఎందుకు? చాలా ఈ జీవితం ప్రాణంతో ఉన్న, ఆరోగ్యంగా ఉన్న, ఆనందంగా ఉన్నాను. పోలిక ఎందుకు? పొడుగులలో ఇంత పొడుగుంటే అందరూ నన్ను రుసురుగా వచ్చు, ఇష్టపడు. ఎందుకు? అవసరం లేదు. పోలిపోదు. పోలిక ఎప్పుడు వస్తుందో తెలియకుండా ఈర్ష్యపడుతుంది. ఏహివా మనకు నచ్చని వ్యక్తి మీద 100 ఉదయం లేచినా ఆమె గురించి మాట్లాడుతుంది ఈ మనిషి. బాబు వీళ్ళిద్దరికి ఎప్పుడేం గొడవలు కాలేదు. ఒకరోజు ఏమనుకునే భర్త ఈమె లేకపోతే మనోడు లేచి కిటికీలు అర్థం చేసేసి, కిటికీ ఓపెన్ చేసేసి, ఈ పని అడ్డం చూసే కదా, వేరే
భార్య, భర్త, పిల్లలు, కుటుంబం, ఈ ధ్యాస లేదు. పని, ఇల్లు, ఓలు, ఏ ధ్యాస లేదు. పక్కింట్లోనే పండుగ. ఈమె ఉన్న రాజంటల్లో మారడి దండం పెడతారు. దేవునితో మీ జీవితం నాశనం అయిపోతుంది. మీ ఆత్మీయత అడగడిపోతుంది. మీకు తెలియకుండా అజ్ఞానం వస్తుంది, మూర్ఖత్వం వస్తుంది, మొండితనం, కోపం. చిన్నదే 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 విషయం. ఏమైపోయింది తెలుసా? ఏమండి 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 రండి రండి రండి. ఏంది ఏ మళ్ళీ అది చెప్పేదే కదా, కొత్తగా ఏముండదు కదా. ఆ పనికిరాని దాని మీదనో ఈ పనికి వచ్చేది ఏదో చెప్తుంది. దీని బావాలి మనోనికి ఆలోచన. దీని ఆయన అబ్బాయి ఎంత చక్కగా ఉతికిందండి, రీన్ సంపంతో ఉతికినా కూడా అది అంత తెల్లగుండదండి. ఎట్లా అండి అసలు, ఎట్లా సాధ్యము? అసలు ఆ బట్టలు చక్కగా కనిపిస్తున్నాయండి, తలతల మెరుస్తుందండి, ఎంత నీట్గా అనిపిస్తుంది, మంచి ఉతికిందండి. అప్పుడు పడతాడు పిచ్చి. ఆమె ఎప్పుడు మంచిగా ఉంటుంది, ఆమె ఎప్పుడు మంచిగా ఉంది, ఎప్పుడు నీ జోలు తీయదు, నీ వార్త తీయదు. ఆమె పనేదో, ఆమె ఫ్యామిలీ ఏదో బతికేదో బతుకుతుంది, నువ్వే ఆమె బతుకునే పడి ఏడుస్తున్నావు. అసలు ప్రాబ్లం అంతా నీది కూడా కాదు అనిపించిందన్న. ఈ కిటికీది అద్దాలది హల్లెలూయా. ఈ ఉండేది మస్క 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 పడుతుంది కదా, అంత మబ్బు. అందుకనే మనసు మరకపడద్దు, మనసు ఎప్పుడు తేటగా ఉండాలి. మనమందరం మంచోళ్ళమే. మనకున్న కష్ట నష్టాలను బట్టి, మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి, గేలి, అవమానం, తృణీకారం, వీటన్నిటిని బట్టి ఈ బాడీకి ఏం కాదు కానీ మనసు మసిపారిపోద్ది. ఈ మనసు మసిపారిపోవడం వల్ల జ్ఞానం అడిగంటిపోద్ది, ప్రేమ అడిగంటిపోద్ది, త్యాగం అడిగంటిపోద్ది, విశ్వాసం భక్తి అడిగంటిపోద్ది. ఇంకోటి వాళ్ళు ఎట్లాగో మంచిగా ఉన్నారు కానీ చెడిపోయేది మనం, పాడైపోయేది మనం, శాంతిని కోల్పోయేది మనం, సంతోషాన్ని కోల్పోయేది మనం. నిజంగా మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండలేము, నిద్రపోము, ప్రశాంతంగా ఉండదు. ఎప్పటికీ మైండ్ ఉరుతూనే ఉంటాడు. చాలామంది ఏమంటుంది సార్, ఈ చెవు దగ్గర ఈగ ఉయ్యి అంటుంది ఏందనుకుంటాడు. చెవు దగ్గర అంటారా దాని స్వభావమే అంటారా? దాని స్వభావం అది తిరుగుతూ ఉంటాడు. కాకపోతే నీ చెవు దగ్గరకు వచ్చి అట్లా నీకు ఉయ్యి అని అనిపించాడు. కానీ నీ చెవు దగ్గర ఉయ్యి అనడం కాదు, అది తిరుగుతూ ఉయ్యి అని తిరుగుతూ ఉంటాడు. అది తిరిగేదల్లా ఇప్పుడు చెవు దగ్గరకు వచ్చేవారికి ఆ శబ్దం నీకు వినబడుతుంది. ప్రాబ్లం దాని ఏమది కూడా కాదు, మీ చూసే వైఖరి, మీకు వచ్చే ఆలోచన, మీరు తీసుకునే తీర్మానం, కంటికి కనిపించే ప్రతి సందర్భాన్ని బట్టి ఆ తీర్మానం తీసుకొని దానికి బౌండ్ అయిపోతారే, దానికి కట్టుబడతారే, అది ఆత్మీయులు ఎదుర్కొంటూ చేస్తే అద్భుతాలు. మన తెలియకుండా చిన్నదైతే చాలా లాజిక్ అని కలిపి అందరూ నమ్మింది. అరే అదే నా ఇంకేదో నిజమే. మిమ్మల్ని మీరు తొంగి చూడాలి. మీ లోపల చాలా విలువైనవి ఉన్నాయి, మామూలు లేవు, చాలా విలువైనవి ఉన్నాయి. మళ్ళీ మీకున్న ఇంకెవరికి ఉండవు. హల్లెలూయా. వీటిని పక్కన పెట్టి నువ్వు ఇంటి పక్కన చూస్తున్నావు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. కానీ నీ లోపల ఉన్న టాలెంట్స్, స్కిల్స్, ప్రేమ, సమర్పణ, త్యాగం, విశ్వాసం, జ్ఞానం, వివేకం, వీటిని వేసేసి పెట్టు. ఇవి డెవలప్ కావాలా, నిన్ను నువ్వే కనుగొనాలా. ఒక్కసారి నువ్వు బేరీజ్ చేసుకో. నీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నాయి? రాను రాను రాజు గడిదైనట్టు ఇట్లుండే మనిషి ఇట్లయిపోయి అసలు నువ్వేనా, నీ కుటుంబమేనా, నీ ఫ్యామిలీనా? అసలు ఏం జరుగుతుంది? దుష్టుడికి తెలుసు, అపవాదికి తెలుసు. నీ మైండ్ను డమ్మి చేస్తే, నీ ఆలోచనను కోలను కమ్మినట్టు కమ్మి చేస్తే. అందుకే పౌలు అంటాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. మనసులా ఉండొద్దు, నూతనం అవ్వాలా, రెన్యూ అవ్వాలా. మనిషి ఎప్పటికప్పుడు రెన్యూ అవుతూనే ఉండాలి. ఆలోచనలు, భావాలు, తలంపులు అన్నీ రెన్యూ అవ్వాలి, రెన్యువల్ కావాలి. దావీదు గురించి అదే సాక్షిస్తున్నాను. తేటగా దావీదుని చూశాడు. దావీదు కూడా తేటగా తను చూసుకోలేడు. ఇతడు నా హృదయానుసారి, దావీదు నా హృదయం, నా మనసులో ఉన్న ప్రతి ఆలోచన నెరవేరుస్తాడు. అంతే. ఎందుకు? మూగజీవాల కొరకే ప్రాణాలకు తెగించి సింహం నుంచి ఎలుగుబంటి నుంచి విడిపించాడంటే దేవుడు ఎన్నుకుంటే ఇంకెంత గొప్ప చేస్తాడు. ఫ్యామిలీ కొరకు ఇంకెంత గొప్ప చేస్తాడు. మూగజీవాల కొరకు చేసిన వ్యక్తి ఫ్యామిలీ కొరకు కష్టపడ్డా, భార్య పిల్లల కొరకు కష్టపడ్డా, భర్త కొరకు కష్టపడ్డా, ఫ్యామిలీ కొరకు కష్టపడ్డా, దేవుడి కొరకు ఇంకెంత చేస్తాడు, దైవం కొరకు ఇంకెంత చేస్తాడు.
హల్లెలూయా. ఇవి చెప్తే వచ్చేటి కాదండి. ఫస్ట్ మనసు తేట అవ్వాలా, మనసు తేట అవ్వాలా. మన భావాలు మారకపోతే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడు. నా స్వీయ అనుభవంలో చెప్తున్నా, నేను నేర్చుకునేది చెప్తున్నా, నేను అనుసరించేది ఆచరించేది చెప్తున్నా, నేను ఎక్సర్సైజ్ చేసేది చెప్తున్నా. హల్లెలూయా. మన భావాలు మారినంత వరకు లైఫ్ చేయాలి. కోడి గుడ్డు పెడుతుందండి, కోడి గుడ్డు పెడుతుంది. ఏది కరెంట్ కోడి గురించి మాట్లాడలేదు. న్యాచురల్గా ఉన్న కోళ్ళు ఉండే నాటు కోళ్ళు అంటాం మనం భాషలో, మన కోళ్ళు అంటాం. ఎందుకంటే న్యాచురల్. ఆ గుడ్డు పెడితే తల్లి ఏం చేస్తుంది? ఒక్కొక్కటి కూడా దాచిపెడుతుంది. నేనేం చేసేది మా ఇంట్లో ఒక గుడ్డు మామూలు మధ్యాహ్నం ఉడుకుని తినేది, ఉడకబెట్టుకోవాలి. సాయంత్రం రాగానే తిట్లో వర్షం వచ్చేది. అరే అది కోడైతేదిరా, పిల్లలు వస్తాయిరా, అది తినేది కాదురా. హల్లెలూయా. నీ లైఫ్ అదే, నీ కుటుంబం అదే. అభివృద్ధి చెందే కుటుంబం, ఆశీర్వదించబడే కుటుంబం, దీవించబడే కుటుంబం. అది నేలపాలు కావద్దు. అసలు గుడ్డుకు కోడికి ఏమైనా రూపం పోలిక ఉందా? ఏం పోలిక లేదు. కానీ గుడ్లన్నీ అమ్మ ఉట్టిగట్టి తట్టబెట్టి గడ్డి ఇంకేదో పెట్టి అన్ని గుడ్లు పొదిగేసేసి ఆ కోడి కుక్కొచ్చేసి వెంటనే దాన్ని అంటే ఇక అది గుడ్లు పెట్టదు, ఇక ఈ గుడ్లన్నీ పొదిగేయాలని పొదిగేసేసి. అయితే దాని కడుపు కింద వేడికి దగ్గరగా ఉన్న ప్రతి గుడ్డు పిల్లైపోతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు దగ్గరగా ఉన్న ప్రతి భావము విప్లవాత్మకంగా మారుతుంది. వాక్యానికి దగ్గరగా ఉన్న ప్రతి ఆలోచన ఒక నూతన సృష్టి జరుగుతుంది. లోపల లోపల బయటికి కనిపించడానికి గురించి చెప్పట్లేదు, లోపల ఒక కొత్త ప్రపంచం. కాబట్టి నీకు తెలియకుండా నీకు నేత్రాలకు ఎప్పుడు చూసే కొత్తగా కనిపిస్తుంది, ఎప్పుడు చూసే లోకమే కొత్త, ఎప్పుడు చూసే పని కొత్తగా కనిపిస్తుంది, ఎప్పుడు చూసే పిల్లలుగా కొత్తగా. ఎందుకంటే మారింది, మనసుకున్న మరక తొలగిపోయింది. అదేదో అడ్వర్టైజ్మెంట్ మరక మంచిది, ఈ సబ్బు వాడంటారు కదా. చిన్నపిల్లలు ఏది అది ఏది వాడు డిక్కా కిక్క ఏదో ఉండదు చూడు. మొన్న ఈ శుక్రవారం కారులో వస్తుంటే ఆ కారులో యూట్యూబ్ టీవీ స్క్రీన్ ఉంది, ఆ సంపద కారు. అయితే మనసుకున్న మరక ఏ సంపతో కడిగిన పోదు అని పొరగాళ్ళు ఆ కామెంట్ వస్తుంది. నాకు వెంటనే ఇర్మియా గ్రంథంలో నా వాక్యము సాకలు అని సబ్బు వంటిది కాదా. హల్లెలూయా. అది ఏ మరకైనా వాక్యము శుద్ధి చేసేస్తుంది, క్రీస్తు రక్తము శుద్ధి చేసేస్తుంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఎప్పుడో ఎన్నుకున్నాడు, ఎప్పుడో ఎన్నుకున్నాడు. సృష్టి లేకపోతే నీ కుటుంబం ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలా, నీ ఫ్యామిలీ నీ పిల్లలు ఆయన చిత్తానుసారంగా జీవించాలా, ఆయన కృపకి మహిమ తీసుకురావాలా. నీ కుటుంబాన్ని పోషించుకో, పనులు చేసుకో. కానీ ఇవన్నీ చేయడానికి నువ్వు ప్రాణంతో ఉండాలి కదా. ఆ ప్రాణం ఇచ్చిన ప్రాణదాత, జీవప్రదాత ఆయనకు ఆలోచన ఉంది. ఊరికనే నేను కనలే, ఊరికనే ఈ భూమి మీద పడేయాలి, ఊరికనే తల్లిదండ్రులకు నీకు అనుగ్రహించి నువ్వు ధనవంతుడి ఇంట్లో పడు, దరిద్రం ఇంట్లో పడు, నువ్వు మెదవుగా నువ్వు ఏ ప్లేస్లో ఉండు. కానీ ఆ పరిసర ప్రాంతాలను చేతగాని వాళ్ళు చేశాయి, నేను చుట్టుపక్కల మనుషులను చేతగాని వాళ్ళు చేశారు, నీ ఫ్యామిలీ మెంబర్స్ చేతగాని వాళ్ళు చేశారు. నీ వల్ల ఏం కాదురా, నువ్వేం సాధించలేవు, ఏం చేయలేవు, అట్లా నువ్వు ఇదైపోయినావు. ఆ బరువు ఇప్పటికీ మోస్తూనే ఉన్నావు. ఈరోజు నీ బరువు దించుకోమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మనసులో ఉన్న బరువు దించుకొని తేలికైపోవాలి. ప్రత్యక్షపరచబడిన దైవిక ఆత్మచేత నువ్వు బలపరచబడి ఆ మనసులో ఉన్న మరకలన్నీ వాక్యం చేత కడిగేసుకొని జస్ట్ రెన్యూ అయిపోయి నిత్యనూతన పరచబడి క్రొత్త ప్రపంచంలో, ఆత్మ ప్రపంచంలో నువ్వు అడుగు పెట్టాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు? ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తాడు, ఆయనే కోరుకుంటాడు, ఆయనే కనుకుంటాడు. హల్లెలూయా. కానీ మనసును ఏర్పాటు చేసుకున్న వ్యక్తి వాళ్ళ కోరికను బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి ఒక వ్యక్తిని పట్టుకొచ్చి వాళ్ళకి అప్పగించారు. దేవుడు కోరుకోలేదు. ఎందుకు కోరుకోలేదు? వీళ్ళు కోరుకున్నారు రాజు కావాలని. ఓహో వీళ్ళు రాజు అంటున్నారా, అయితే వీళ్ళకి ఒక వ్యక్తిని ఇవ్వాలి అని సౌలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ సౌలు తప్పిపోయాడు. యాజకులు చేయాల్సిన పని
తాను చేసి ఆజ్ఞను అతిక్రమించాడు. ఆగాగు రాజును చంపకుండా బ్రతికించాడు. అంత మాత్రం కాదు, యాజకులను చాలామందిని చంపించాడు. అంత మాత్రమే కాదు, రాజ్యం అంతా అస్తవ్యస్తమైపోయింది. ప్రజలంతా తప్పుదారిలోకి వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగింది తెలుసా? చివరికి యుద్ధంలో శత్రువులు గెలవలేక ఓడిపోయి ఈటి మీద పడి ఆత్మహత్య చేసుకోవాల్సిన కడు దౌర్భాగ్యమైన పరిస్థితి ఆపరిచింది. ఒక్క దినమే తండ్రి కొడుకులు, కుమారులు, మిగతా కుమారులు చాలా మంది చనిపోయారు. ఫ్యామిలీ అంతా ఇది అయిపోయింది. కానీ దేవుడు ఎన్నుకున్నా దావీదు రేపొద్దున అదే సింహాసనం మీద యేసయ్య కూర్చోబోతున్నాడు. దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తున్నాడు. దావీదు ఒక్క విషయంలో తప్ప మిగతా విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. దాన్ని సరి చేసుకున్నాడు. నువ్వు ఎన్నిట్లో ఫెయిల్ అయిపోవచ్చు, ఎన్నిట్లో ఓడిపోవచ్చు, కానీ నీలో ఉన్న ప్రేమ ఓడిపోదు, నీలో ఉన్న అభిషేకం ఓడిపోదు, నీలో దేవుడిచ్చిన జ్ఞానం ఓడిపోదు, నీకు అనుగ్రహించిన వివేకము అభిషేకం అది ఓడిపోదు. నీ మనసు ఓడిపోవచ్చు, నీ ఆలోచనలు మసకబారచ్చు. నువ్వు మనుషులు చూసి, వాళ్ళ వీళ్ళని చూసి, ఇరుగు పొరుగు వారిని చూసి, ఎదుటి వ్యక్తులు చూసి ఏవేమో చేసుకుంటూ ఉండొచ్చు. నో ప్రాబ్లం. ఈరోజు మీకు ఒక మెసేజ్ పెట్టాను, చూసారో లేదో? పబ్లిసిటీ అనేది ఎలా ఉంటుందని ఎవ్రీ పర్సన్ చదవాల్సిన మెసేజ్ అది. ప్రతి వ్యక్తి చదవాల్సిన వర్తమానం అది. మీరు చదివిన చదవకపోయినా మిమ్మల్ని ఆత్మ సంబంధంగా రేపడం కొరకు, పురికొల్పడం కొరకు, మండించడం కొరకు, కోడి ఆ గుడ్ల మీద పొదుగున్నట్లుగా పరిశుద్ధాత్మ సన్నిధిలో మీరు ఎదుగునట్లు, ఆయన ఆత్మలో వర్తిల్లినట్లు ఆయన కొరకు చిన్న గుంపు అయినా పర్వాలేదు. ఈ చిన్న గుంపే 1000 మంది అవుతారు. ఒక్కడు 10,000 మందిని తరిపితే ఇద్దరు, ఒక్కడు 1000 మంది 1000 మందిని తరిపితే ఇద్దరు 10,000 మంది, అంటే రెట్టింపు అవుతుంది. కానీ ఆయన నీవు మీద ఉంచుకున్న ఆశల గొప్పై, ఆలోచనల గొప్పై, ఆయన చిత్తం జరిగించాం, ఆయన ఆలోచన జరిగించాం. ఆయనే నిన్ను కోరుకున్నాడు, ఆయనే నేను ఎన్నుకున్నాడు, నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు కాదు ఎన్నుకుంది, ఇప్పుడు కాదు, జగజగన్నది వేయబడకూడదు. నిత్య జీవానికి నిర్ణయించిన లిస్టులో నీ పేరుంది, నీ ఫ్యామిలీ పేరుంది, ఈ ప్రాంతం పేరుంది, ఏరియా పేరుంది, ఈ సంఘం పేరుంది, ఈ సంఘంలో నీవు ఉన్నావన్న సంగతి ఉంది. ఈరోజు నీవు ఇజ్రాయేల్ ప్రజల్లాగా నీకు అనిపించింది చేయమని దేవుని వెంటబడుతున్నావా? సమూయేలు దగ్గరికి వెళ్ళి, సమూయేలు యెహోవా చెప్పాయా మాకు రాజు కావాలి. అరే యెహోవాయే మీకు రాజు కదా, ఆయనను కాదని ఇంకొక మనుషులు వెళ్ళాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఆయన అంటాడు, సమూయేలుతో అంటాడు, ఏంది పిచ్చి జనం, ఈ పిచ్చి చేసిన మేలు మర్చిపోయారు, చూపిన కృపను మర్చిపోయారు, నడిపించిన దారిని మర్చిపోయారు, గద్ద రెక్కల మీద మోసుకొచ్చారు. వీళ్ళు కష్టపడకపోయినా వీళ్ళకి ఆస్తిని ఇచ్చాను, వీళ్ళు కట్టకపోయినా కట్టిన ఇళ్ళని ఇచ్చాను, వీళ్ళు నాటకపోయినా నాటిన తోటలను ఇచ్చాను, సమృద్ధిని ఇచ్చాను, ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఆయుష్ ఇచ్చాను. ఇన్ని ఇచ్చిన నన్ను కాదని మనిషి మమ్మల్ని వెళ్ళాలంటాడండి. అవును, మానవ నేచర్ అది, మానవ బుద్ధి అది, మానవ గుణమే అది. మనుషులు మమ్మల్ని వెళ్ళాలి, మనుషులు మమ్మల్ని లీడ్ చేయాలి, నా భార్యను లీడ్ చేయాలి, నా భర్తను లీడ్ చేయాలి. వద్దండి, సేవకులు కూడా మిమ్మల్ని లీడ్ చేయొద్దు, నాయకులు కూడా మిమ్మల్ని లీడ్ చేయొద్దు. నువ్వు దేవుని నాయకత్వం కిందికి రా, పరిశుద్ధాత్మ దేవుని నాయకత్వం కిందికి రా. దేవుడే నిన్ను ఏలాలి, దేవుడే నీకు రాజు అయి ఉండాలి. క్రీస్తును ప్రభుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ప్రభు అంటే ఏలేవాడు, నీ మీద ఆధిపత్యం కలిగిన వాడు. అది బాధ్యత పూరితమైన ఆధిపత్యం, అది గౌరవంతో నిండిన ఆధిపత్యం, అది ప్రేమతో కూడిన ఆధిపత్యం, అది ఆత్మీయమైన ఆధిపత్యం. అందులో ప్రేమ ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, సమర్పణ ఉంటుంది, త్యాగం ఉంటుంది, యేసయ్య సన్నిధి ఉంటుంది, అభిషేకం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. పిచ్చి జనానికి అర్థం కాలేదు. యుగాంతమందున మనకు దృష్టాంతములుగా బుద్ధి కలుగుడు కొరకు రాయించబడిన ఈ సంఘటనల నుండి అనుప్రభా ఈ రోజు నుండి నా మనసులో భారం పరువు తీసేసుకుంటున్నాను. ఈ క్షణమే నాకెవరి పోలికొద్దాను, ఎవరెవరిని చూడ, ఏ కుటుంబం చూడ, ఎదురుగా కుటుంబం, పక్క కుటుంబం, ఈ కుటుంబం, ఎవరితో నాకు అవసరం. నేను చేస్తున్న పని, నా కుటుంబం, నేను వెళ్తున్న సంఘము, సహవాసం, నన్ను నడిపించే ఆ దేవుడు. హల్లెలూయా. ఆయనే నేను మాదిరిగా
నా జీవితాన్ని గడుపుతాను. నా మనసును ముట్టవా, నా హృదయాన్ని ముట్టవా, నా ఆలోచన ముట్టవా. చాలా లాస్ అయిపోయాను, చాలా వెనుకబడిపోయాను, అన్నీ కోల్పోయాను. ఆత్మీయతను కోల్పోయాను, ఆరాధనను కోల్పోయాను, ప్రార్థనను కోల్పోయాను, మంచి మనస్తత్వాన్ని కోల్పోయాను, విశ్వాసాన్ని కోల్పోయాను, భక్తిని కోల్పోయాను. తృప్తి వచ్చేసింది, నాకేం ప్రాబ్లం లేదు, తృప్తి వచ్చేసేసి. కానీ గుండెలో నెమ్మది లేదయ్యా, మనసులో సంతోషం లేదయ్యా, హృదయంలో నిండుదనం నింపడం లేదయ్యా. యెహోషువకైతే నింపడము ధైర్యం ఇచ్చావు. నీ ధర్మశాస్త్రంలో కొడుకు ఎడవకు తప్పిపోకుండా ధ్యానిస్తూ దివారాత్రం అనుసరిస్తూ జీవించాడు కనుక కానానుకు వెళ్ళేంత వరకు నడిపించాడయ్యా. మా కుటుంబాన్ని, మా ఫ్యామిలీని నీ పరలోకంలో నీతో పాటు ప్రక్కన కూర్చునే ఆ స్థితి వరకు, ఆ దినం వరకు, నేను బ్రతుకున్నంత వరకు, నువ్వు వచ్చేంత వరకు అయ్యా నా కుటుంబాన్ని నేను నీ ఉద్దేశాలు, నీ జీవితం నెరవేర్చడానికి సమర్పించుకుంటున్నానయ్యా. సమర్పించుకుంటావా? మనసు తెలియకపోతే పోలిక తీసేసి అన్ని పొరపాట్లు ఉన్నాయి, అవసరం లేదు. ఎవరి గురించి ఆలోచిస్తే పళ్ళు పటపడబడుతావు. ఏది గుర్తొస్తే, ఏ దరిద్రం గుర్తొస్తే తిండి తినబుద్ధి కాదు, ఏ బాధ గుర్తొస్తే అసలు ప్రార్థన చేసుకోబుద్ధి కాదు, ఏ వ్యక్తులు గుర్తొస్తే నీ విశిక్షణ జ్ఞానాన్ని కోల్పోతావా. మనసులో పోయేవాళ్ళను తీసేసి, ప్రతి ఒక్కరు తీసేసి యేసయ్య మాత్రమే, ఆయన సన్నిధి మాత్రమే, ఆయన రెక్కల కింద బోయా చెప్పినట్టు నీవు యెహోవా రెక్కల కిందకి సురక్షితంగా వచ్చింటివి. ఆయన రెక్కల కింద ఉందాము, ఆయన పోలికలోకి వెళ్దాము, నూతన నోటంలో రూపాంతరం చెందాము. గుడ్డు రూపకంగా ఉన్న గుడ్డు పిల్లగా మార్చబడినట్టు, తల్లి పోలికగా మార్చబడినట్టు మనం యేసయ్య వలె మారుదాము. శ్రీగుడులాగా ఉండకముందే ఆయన ఆత్మ సన్నిధిలో, ఆయన వాక్య పరిచర్యలో, ఆత్మీయ జీవితంలో ఎవరి జీవితంలో వాళ్ళు కట్టుకున్నాము. మనకు మంచి మాదిరి యేసు తప్పేవాడు కాదు, వాక్యం చెప్పే బోధకుడు కూడా కాదు. వాడు మీలో ఇలాంటి మనిషి. నా లోపల కూడా ఏ మంచితనాలు లేవు, మీ లోపల కూడా ఏ మంచితనాలు లేవు, ఏ మంచి మాదిరి లేదు. అందరి లోపల లోపాలు ఉన్నాయి. కానీ ఏ లోపం లేని వాడు ఎవరైనా ఉన్నారు అంటే నిష్కల్మషుడు, పరిశుద్ధుడు, కల్మషం లేనివాడు, పవిత్రుడు, ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు, మన జీవిత అనుభవాలకు కావలసిన వాడు, అన్ని రకాలుగా నీతో నడవగలిగిన వాడు నజరేయుడైన యేసు. సమర్పించుకుంటావా? అప్పగించుకుంటావా? ఇతరుల కళ్ళతో చూడకు, నీ కళ్ళతో కూడా చూడకు. ఇప్పుడు నీ కళ్ళు చేంజ్ అయిపోవాలి. యేసయ్య కళ్ళు నీకు వచ్చును గాక, యేసయ్య దృష్టి నీకు వచ్చును గాక, యేసయ్య మనసు నీకు వచ్చును గాక. భార్య అయిన, భర్త అయిన, పిల్లలైన, ఫ్యామిలీ అయినా ఆ మనసు, ఆ గుణము, ఆ స్వభావము టోటల్గా నువ్వు మార్చబడతావు గాక. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కృపలో, దయలో, సంకల్పములో ఇప్పుడు కాదు, జగత్ పునాది వేయబడక ముందే ఎన్నుకున్నాడు. నీవు ఆయన సొత్తు.